హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఎమ్మీ ఫుడ్ కిచెన్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ మార్నింగ్ టిఫిన్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి బొంబాయి చట్నీ అండ్ బూరెల్లాగా పొంగే పూరీలు. దాన్ని ఏ విధంగా తయారు చేసేలా చూసేద్దాము. ముందుగా మనం పూరీస్‌ని ప్రిపేర్ చేసేసుకుందాము. పూరీస్ చేయటానికి స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గోధుమ పిండితో చేసుకున్న పూరీని ఆయిల్‌లో వేసుకొని, పూరీని ఇలాగా గరిటెతో రౌండ్‌గా తిప్పుతా ఉంటే పూరీలనేవి బూరెల్లాగా పొంగుతాయన్నమాట. అలా గరిటెతో రౌండ్‌గా తిప్పకపోతే ఆయిల్‌లో పూరి అనేది బాగా పొంగదు. సో, ఈ విధంగా రౌండ్‌గా తిప్పుతూ ఉంటే పొంగుతుంది. అలానే సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని ఆయిల్ ఫ్రై ఇలా బాగా పొంగిన పూరీని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్‌లోకి తీసేసుకుంటే, మనకి పేపర్ అనేది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ దీనిలోకి బొంబాయి చట్నీని రెడీ చేసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, అందులో 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఒక చెంచా తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయలు మధ్యగా చీరుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని కూడా ఎర్రగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఎర్రగా వేగేలోపు మనం ఒక ఆనియన్ తీసుకొని వాటిని పొడవుగా ముక్కలాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాస్త వేయించుకోవాలి. ఒక 50% వేయించుకుంటే సరిపోతుంది ఆనియన్స్‌ని. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక కప్‌లో 3-4 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఆ లిక్విడ్ లాగా చేసుకున్న శనగపిండిని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే ఇమ్మీడియేట్‌గా వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒకసారి శనగపిండి మొత్తం బాగా వాటర్‌లో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని దీనిని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అంతలో మనం ఆలుగడ్డల్ని తీసుకొని వాటిని 2 ముక్కల్లాగా కట్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్‌లో వేసేసుకొని వాటిని మెత్తగా బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ఆలుగడ్డల్ని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అందులోనే కొన్ని చిన్న ముక్కల్ని మరి మెత్తగా మ్యాష్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని ఈ బాయిల్ అవుతున్న కర్రీలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేసుకొని ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ నెక్స్ట్ ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని వేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ మరీ ఎక్కువైపోతే మనకి బొంబాయి చట్నీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో, సాల్ట్‌ని చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పావు చెంచా వరకు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవడంతో మనకి బొంబాయి చట్నీ అనేది మంచి కలర్ వచ్చేస్తుంది. సో, పసుపు అసలు మిస్ చేయకూడదు. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి చట్నీ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇందులో కొంచెం స్పైసీగా ఉండడం కోసం వెజిటబుల్ మసాలాని 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అండ్ సెపరేట్‌గా ఇందులో చిల్లీ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. చిల్లీ పౌడర్ వేస్తే మనకి బొంబాయి చట్నీ అనేది కారం వచ్చేస్తుంది. సో, అంత టేస్ట్ ఉండదు. సో, మిర్చి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిని మీడియం ఫ్లేమ్‌లో స్టవ్ ఉంచేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే యమ్మీగా ఉండే పూరీలో సర్వ్ చేసుకునే బొంబాయి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఆలుగడ్డ అనేది ఆప్షనల్ అండి. ఆలుగడ్డ వేసి చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఆలుగడ్డ వేయకుండా చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఓన్లీ శనగపిండితో. సో, అది మీ ఇష్టం. కానీ ఇక్కడ నేను ఆలుగడ్డ వేసే చేస్తున్నాను. ఆలుగడ్డతో మంచి టేస్ట్ వస్తుంది. 15 మినిట్స్ తర్వాత ఒకసారి గరిటెతో చెక్ చేసుకోవాలి. ఆలూస్ అన్నీ కంప్లీట్‌గా మెత్తగా అయిపోయాయా లేవా? అంతేనండి. మన ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ విత్ పూరి రెడీ అయిపోయింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడటం కోసం నా ఛానల్‌ని విజిట్ చేస్తూ ఉండండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.